తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమని మరి యెహోవా దేవుని గురించి దావీదు మహారాజు చెప్తున్న మాటలు యాత్ర కీర్తన 120వ కీర్తన యాత్ర కీర్తనలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చినని చెప్తున్నాడు. శ్రమలో ఉన్నప్పుడు మొరపెట్టాలి, ప్రార్థించాలి. మీరు ఎప్పుడైనా శ్రమ కలిగినప్పుడు ఆయనకు మొరపెడుతున్నారా, ప్రార్థిస్తున్నారా? మోకాళ్ళ మీద కూర్చొని ప్రభుని అడుగుతున్నారా? 1-2 సార్లు అడిగిన తర్వాత మాకు ఈ పని జరగట్లేదు, మాకు ఓపిక లేదని వదిలేస్తున్నారా? యెహోవాకు మొరపెట్టి తిని మొరపెట్టాలా. ఏడవలేను కన్నీటి ధారలని ఆ నీటి ద్వారా నీ బాధనంతా వ్యక్తం చేయలేను. హన్నా తన కుమారుల కొరకు బిడ్డలు లేరని ఆమె ఎంతగా రోధిస్తుందంటే, మత్తురాలివా అని ఏలీ ప్రవక్త అడిగే విధంగా ఏడుస్తుంది. ఆమె మొరపెట్టినందువలన ఆమె విశ్వాసము దృఢమైనది కనుక ఏలీ ప్రవక్త చెప్పారు, అమ్మ నీవు ఇక ఉపవాసం ఉండదు, నువ్వు వెళ్ళి చక్కగా భోంచేయి, వచ్చే సంవత్సరమున నీకు కుమారుడు ఖచ్చితంగా పుడతారని చెప్పినప్పుడు ఆ విధంగా ఆమె కుమారుని కన్నది. ఆ శ్రమలో మొరపెడితే ఆయన తప్పక నీ ప్రార్థన ఆలకిస్తాడు. అబద్ధమాడు పెదవుల నుండియో మోసకరమైన నాలుక నుండియో నా ప్రాణమును ఆయన విడిపించనని చెప్తున్నాడు. అబద్ధలాడి పెదవుల నుండి రక్షిస్తాడు. మోసకరమైన నాలుకతో మాట్లాడే వాళ్ళ నుంచి నన్ను రక్షిస్తాడని చెప్తున్నాడు. నీకు నమ్మకం ఉందా? నీవు కూడా ఈరోజు తీర్మానం చేసుకో. అడుగుతా తండ్రిని, అడిగితే ఆయన ఇవ్వకుండా ఉండే దేవుడు కాదు. గూడులేని గోవల దారి తప్పితే, గుండె చదరిన కోవిలనై మోగబోయితే, నీ గుండెలో దాచుమా, నీ గూటికే చేర్చుమా. నా ప్రాణమా, నా దేవము నీవయ్యా, నా క్షేమమా, నా ప్రాణము నీవయ్యా. గూడులేని గోవల దారి తప్పితే. గువ్వలకు గూళ్ళిష్టం, కోయిలకు పాటిష్టం, నాకేమో నీవిష్టం, నీ సన్నిధి ఇష్టం. నువ్వంటే ఇష్టం యేసయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా. గూడులేని గోవల దారి తప్పితే, గుండె చదరిన కోవిలనై మోగపోయితే, నీ గుండెలో దాచుమా.